దివ్యాంగుల సంక్షేమం సాధికారికతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ దివ్యాంగులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో మోబిన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వీల్ చైర్ వినియోగదారులకు ఆధునిక వ్యక్తిగత మొబిలిటీ పరికరాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోఆప్షన్ సభ్యుల అవకాశంపై ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, త్వరలో కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల దివ్యాంగులకు 2 బెడ్రూమ్లు ఇల్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి సంస్థల సహకారంతో దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. सर यार ओके नवीन सर वेट सर वेट ఇది ఒక కొత్త లైఫ్ మీ అందరూ కూడా మీరందరికీ ఇంకా ఇటువంటి మూవీస్ లాంటి కంపెనీస్ మల్టిపుల్ కంపెనీస్ మీలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఈ రాష్ట్రంలో దేశంలో మీకున్నటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని అందించగలిగిన వాళ్ళు అవుతాము. అట్లా సేమ్ టైం వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి నిరాశ కూడా శాశ్వతంగా అంతం చేసిన వాళ్ళు అవుతారు. సో మీకు మీ అందరికీ కూడా ఈరోజు ట్రైసైకిల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అది మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం తరఫున లక్ష్మణన్న అనేక రకాలుగా సమాజానికి మీలాంటి వ్యక్తులకి సపోర్ట్ ఉంటున్నారు. మా దృష్టికి కూడా ఇంకేమన్నా తీసుకొని వస్తే మీకు తప్పకుండా మీకు సపోర్ట్ ఉండే విధంగా మేము ఉంటాం. చెప్పినా ఈ రాష్ట్రంలో ఇంకా ఇటువంటి వాళ్ళు ఉంటే మనం వేరే కంపెనీస్ని కూడా అప్రోచ్ అవుదాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండి రాజేంద్ర చెప్పినట్టు అడుగుతున్నట్టు ఇంకా ఏదైనా సపోర్ట్ వచ్చి మిగతా వాళ్ళు కూడా చేసి అందించే సైకిల్స్ అందించే విధంగా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తాం. అది గొప్ప కార్యక్రమం. పెద్ద రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్లో మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో దివ్యాంగులు వికలాంగుల సంబంధించిన శాఖ మంత్రిగా ఏదైతే మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు అనేక అంశాల్లో కూడా వారికి మాట ఇచ్చిన సందర్భంలో కూడా కొంచెం ఆర్థికంగా లేట్ అయినప్పటికీ ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేక గుర్తింపు కోసం చట్ట సభల్లో కూడా వారికి స్థానిక సభలో ప్రత్యేక కోఆప్షన్ సభ్యులు ఇచ్చే విధంగా ప్రతిపాదన వారి ముందుకు తీసుకొచ్చిన దానికి వారు ఏమన్నారంటే లక్ష్మణ్ కుమార్ ఒకసారి క్యాబినెట్ తీసుకొచ్చాం, నెక్స్ట్ క్యాబినెట్లో దీన్ని డిస్కషన్ చేద్దామంటే శ్రీధర్ బాబు గారు కూడా మంత్రులు కూడా మీకు సపోర్ట్గా రిప్రజెంటేషన్. ఎందుకంటే లక్షలాది మంది దివ్యాంగులకు చట్ట సభలో కూడా అలా గౌరవంగా ప్రజలు గుర్తించాలని ఆ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారు కొత్త విషయం చెప్పారు. తద్వారా యావత్ తెలంగాణలో 28,000 మంది దివ్యాంగ సోదరులు లీడర్లు కాబోతున్నారన్న విషయాన్ని మనం ఎంత గట్టిగా అభినందించాలంటే ప్రభుత్వాన్ని, ఎంత గట్టిగా అండ ఉండాలంటే ప్రభుత్వానికి అంత నిలుస్తామన్నా అది మా చిరకాల కోరికన్నా. నేను ఆ దివ్యాంగ స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్య సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ కూడా అన్నా మీరు మంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి మొట్టమొదటి నా యొక్క వినతి పత్రం మా అదేనన్నా. థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఎవ్రీబడి. అది గొప్ప విషయం మనకి. అది మీ వినిపిస్తలేదు